హే ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. నేను ఒప్పుకోను, దీన్నే ఐ డోంట్ అగ్రీ. ఐ డోంట్ అగ్రీ అంటే నేను ఒప్పుకోను అని. నెక్స్ట్ వన్, నిన్న ఇంకేమైనా జరిగిందా? దీన్నే డిడ్ ఎనీథింగ్ ఎల్స్ హ్యాపెన్ ఎస్టర్డే. డిడ్ ఎనీథింగ్ ఎల్స్ హ్యాపెన్ ఎస్టర్డే అంటే నిన్న ఇంకేమైనా జరిగిందా అని. నెక్స్ట్ వన్, నేను ఇది మీకు ఇస్తాను. దీన్నే ఐ విల్ గివ్ ఇట్ టు యూ. ఐ విల్ గివ్ ఇట్ టు యూ అంటే నేను ఇది మీకు ఇస్తాను అని. నెక్స్ట్ వన్, ఇదంతా ఎప్పుడు జరిగింది? దీన్నే వెన్ డిడ్ ఆల్ దిస్ హ్యాపెన్. వెన్ డిడ్ ఆల్ దిస్ హ్యాపెన్ అంటే ఇదంతా ఎప్పుడు జరిగింది అని. నెక్స్ట్ వన్, నీకు ఏది నచ్చితే అది నాకు ఇవ్వు. దీన్నే గివ్ మీ వాట్ ఎవర్ యు లైక్. గివ్ మీ వాట్ ఎవర్ యు లైక్ అంటే నీకు ఏది నచ్చితే అది నాకు ఇవ్వు అని. నెక్స్ట్ వన్, ఇది అన్యాయం కాదా? ఇలా అంటాం కదా, దీన్నే ఇజంట్ ఇట్ అన్ఫేర్. ఇజంట్ ఇట్ అన్ఫేర్ అంటే ఇది అన్యాయం కాదా అని. నెక్స్ట్ వన్, నేను ఇక్కడే ఉండాలని ఆలోచిస్తున్నాను. ఇలా అంటూ ఉంటాం కదా, దీన్నే ఐ యామ్ థింకింగ్ ఆఫ్ స్టేయింగ్ హియర్. ఐ యామ్ థింకింగ్ ఆఫ్ స్టేయింగ్ హియర్ అంటే నేను ఇక్కడే ఉండాలని ఆలోచిస్తున్నాను అని. నెక్స్ట్ వన్, మనం వాళ్ళతో ఎందుకు మాట్లాడకూడదు? దీన్నే వై డోంట్ వి టాక్ టు దెమ్. వై డోంట్ వి టాక్ టు దెమ్ అంటే మనం వాళ్ళతో ఎందుకు మాట్లాడకూడదు అని. నెక్స్ట్ వన్, అదే మీతో ఉన్న సమస్య. అదే మీతో ఉన్న ప్రాబ్లం. ఇలా అంటాం కదా, దీన్నే దట్స్ ద ప్రాబ్లం విత్ యూ. దట్స్ ద ప్రాబ్లం విత్ యూ అంటే అదే మీతో ఉన్న సమస్య అని. నెక్స్ట్ వన్, నేను ఖచ్చితంగా తీసుకువస్తాను. దీన్నే ఐ విల్ డెఫినెట్లీ బ్రింగ్ ఇట్. ఐ విల్ డెఫినెట్లీ బ్రింగ్ ఇట్ అంటే నేను ఖచ్చితంగా తీసుకువస్తాను అని. నెక్స్ట్ వన్, మీరు నేరుగా ఎలా వెళ్ళగలరు? ఇలా అడుగుతూ ఉంటాం కదా ఎవరినైనా. దీన్నే హౌ కెన్ యూ గో డైరెక్ట్లీ. హౌ కెన్ యూ గో డైరెక్ట్లీ అంటే మీరు నేరుగా ఎలా వెళ్ళగలరు అని. నెక్స్ట్ వన్, నువ్వు ఏం తిన్నావు? దీన్నే వాట్ డిడ్ యూ ఈట్. వాట్ డిడ్ యూ ఈట్ అంటే నువ్వు ఏం తిన్నావు అని. నెక్స్ట్ వన్, మనము దాని గురించి ఆలోచిద్దాం. ఇలా అంటాం కదా, దీన్నే వి విల్ థింక్ అబౌట్ ఇట్. వి విల్ థింక్ అబౌట్ ఇట్ అంటే మనం దాని గురించి ఆలోచిద్దాము అని. నెక్స్ట్ వన్, అది అస్సలు ఆశించవద్దు. దీన్నే డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్ ఎట్ ఆల్. డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్ ఎట్ ఆల్ అంటే అది అస్సలు ఆశించవద్దు అని. నెక్స్ట్ వన్, నీకు ఇవన్నీ ఎవరు చెప్పారు? దీన్నే హూ టోల్డ్ యూ ఆల్ దీస్ థింగ్స్. హూ టోల్డ్ యూ ఆల్ దీస్ థింగ్స్ అంటే నీకు ఇవన్నీ ఎవరు చెప్పారు అని. నెక్స్ట్ వన్, నేను నా ఉద్యోగం మానేస్తున్నాను. ఇలా అంటుంటాం కదా, దీన్ని ఐ యామ్ క్విట్టింగ్ మై జాబ్. ఐ యామ్ క్విట్టింగ్ మై జాబ్ అంటే నేను నా ఉద్యోగం మానేస్తున్నాను అని. నెక్స్ట్ వన్, నువ్వు ఇంకా ఎందుకు సిద్ధంగా లేవు? ఇలా అడుగుతూ ఉంటాం కదా, దీన్నే వై ఆర్ యూ నాట్ రెడీ యెట్. వై ఆర్ యూ నాట్ రెడీ యెట్ అంటే నువ్వు ఇంకా ఎందుకు సిద్ధంగా లేవు అని. నెక్స్ట్ వన్, నేనేం తప్పు చేశాను నాకు తెలియదు. ఇలా అంటూ ఉంటాం కదా, దీన్నే
ఐ డోంట్ నో వాట్ ఐ డిడ్ రాంగ్. ఐ డోంట్ నో వాట్ ఐ డిడ్ రాంగ్ అంటే నేనేం తప్పు చేశానో నాకు తెలియదు అని. నెక్స్ట్ వన్, నాకు అప్పటికే అనుమానం వచ్చింది. ఇలా అంటూ ఉంటాం కదా, ఏదైనా సస్పీషియస్గా అనిపిస్తే దీన్నే ఐ వాస్ ఆల్రెడీ సస్పీషియస్. ఐ వాస్ ఆల్రెడీ సస్పీషియస్ అంటే నాకు అప్పటికే అనుమానం వచ్చింది అని. నెక్స్ట్ వన్, నేను దానిని అద్దెకు ఇవ్వాలనుకుంటున్నాను, రెంట్కి ఇవ్వాలనుకుంటున్నాను. ఇలా అంటాం కదా, దీన్నే ఐ వాంట్ టు రెంట్ ఇట్ అవుట్. ఐ వాంట్ టు రెంట్ ఇట్ అవుట్ అంటే నేను దానిని అద్దెకు ఇవ్వాలనుకుంటున్నాను అని. నెక్స్ట్ వన్, దయచేసి నా మీద కోపం తెచ్చుకోకు. ఇలా ఎవరినైనా అంటూ ఉంటాం కదా, దీన్నే ప్లీజ్ డోంట్ బీ యాంగ్రీ ఎట్ మీ. ప్లీజ్ డోంట్ బీ యాంగ్రీ ఎట్ మీ అంటే దయచేసి నా మీద కోపం తెచ్చుకోకు అని. నెక్స్ట్ వన్, ఆందోళన చెందడానికి ఏమీ లేదు, వరి అవ్వడానికి ఏమీ లేదు. ఇలా అంటాం కదా, దీన్ని దెర్ ఈస్ నథింగ్ టు వరీ. దెర్ ఈస్ నథింగ్ టు వరీ అంటే ఆందోళన చెందడానికి ఏమీ లేదు అని. నెక్స్ట్ వన్, నువ్వు దానిని మాకు ఎప్పుడు పంపుతావు. ఇలా అడుగుతాం కదా ఏదైనా విషయం గురించి, దీన్నే వెన్ విల్ యూ సెండ్ ఇట్ టు అస్. వెన్ విల్ యూ సెండ్ ఇట్ టు అస్ అంటే నువ్వు దానిని మాకు ఎప్పుడు పంపుతావు అని. నెక్స్ట్ వన్, మీరు దానికి అర్హులు కాదు. దీన్నే యూ డోంట్ డిజర్వ్ ఇట్. యూ డోంట్ డిజర్వ్ ఇట్ అంటే మీరు దానికి అర్హులు కాదు అని. నెక్స్ట్ వన్, మనం వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. దీన్నే వి నీడ్ టు గెట్ అవుట్ ఆఫ్ హియర్ ఇమీడియట్లీ. వి నీడ్ టు గెట్ అవుట్ ఆఫ్ హియర్ ఇమీడియట్లీ అంటే మనం ఇక్కడి నుండి వెంటనే వెళ్ళిపోవాలి అని. నెక్స్ట్ వన్, నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. దీన్నే ఐ హ్యావ్ బీన్ థింకింగ్ అబౌట్ దాట్. ఐ హ్యావ్ బీన్ థింకింగ్ అబౌట్ దాట్ అంటే నేను దాని గురించి ఆలోచిస్తున్నాను అని. నెక్స్ట్ వన్, వాళ్ళు ఎప్పుడు సమయానికి వస్తారు. దీన్నే దే ఆల్వేస్ అరైవ్ ఆన్ టైమ్. దే ఆల్వేస్ అరైవ్ ఆన్ టైమ్ అంటే వాళ్ళు ఎప్పుడు సమయానికి వస్తారు అని. నెక్స్ట్ వన్, నాకు ఆకలిగా ఉన్నప్పుడు తింటాను. ఇలా అంటాం కదా, దీన్నే ఐ ఈట్ వెన్ ఐ యామ్ హంగ్రీ. ఐ ఈట్ వెన్ ఐ యామ్ హంగ్రీ అంటే నాకు ఆకలిగా ఉన్నప్పుడు తింటాను అని. నెక్స్ట్ వన్, నేను నీ చేష్టలని గమనిస్తున్నాను. ఇలా అంటాం కదా, దీన్నే ఐ యామ్ అబ్జర్వింగ్ ఆల్ యువర్ యాంటిక్స్. ఐ యామ్ అబ్జర్వింగ్ ఆల్ యువర్ యాంటిక్స్ అంటే నేను నీ చేష్టలన్నీ గమనిస్తున్నాను అని. నెక్స్ట్ వన్, ప్రతిదానికి స్పందించడం సరికాదు, ప్రతిదానికి రియాక్ట్ అవ్వడం సరికాదు. ఇలా అంటూ ఉంటాం కదా, దీన్నే ఇట్స్ నాట్ రైట్ టు రియాక్ట్ టు ఎవ్రీథింగ్. ఇట్స్ నాట్ రైట్ టు రియాక్ట్ టు ఎవ్రీథింగ్ అంటే ప్రతిదానికి స్పందించడం సరికాదు అని. నెక్స్ట్ వన్, నేను అక్కడికి రాలేను. ఇలా అంటూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో నేనైతే ఆన్సర్ రివీల్ చేసేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు like and share, and I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.